హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన గోంగూర చికెన్. ఇది అందరికీ నచ్చుతుందండి. నేను చెప్పినట్లుగా చేసుకొని టేస్ట్ చేశారంటే ఒక ముద్ద ఎక్కువే తినేస్తారు. అంత బాగుంటుంది. ఫస్ట్ 2 మీడియం సైజు గోంగూర కట్టల్ని తీసుకొని ఇలా ఆకుల వరకు ఒలుచుకొని ఒక గిన్నెలో వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకొని మట్టి అంతా పోయే వరకు 2-3 సార్లు క్లీన్గా వాష్ చేసుకొని ఒక జల్లి గిన్నెలో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు అలా ఒక పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఆనియన్ని సన్నగా తరుక్కుని వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన అల్లం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు సన్నగా తురుముకున్న వెల్లుల్లిని వేసుకోండి. తొక్క ఒలుచుకొని వేసుకోండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోండి. మొత్తం వేసేసుకొని మూత పెట్టేసి ఈ గోంగూర మొత్తం పూర్తిగా సాఫ్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ 1 కేజీ చికెన్ కండి. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని 2-3 టైమ్స్ పాటు క్లీన్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితో కారం, ఉప్పు, పసుపు ఈ చికెన్కి పట్టేటట్లుగా ఒక 2 నిమిషాలు పూర్తిగా మసాజ్ చేయండి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి గోంగూరని చెక్ చేయండి. గరిట తీసుకొని ఒకసారి అడుగు నుంచి కలతిప్పుకోండి. అప్పుడు గోంగూర మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా ఇంకొద్దిసేపు మూత పెట్టేసి కుక్ చేసుకోండి పూర్తిగా మగ్గే వరకు. కొద్దిసేపు తర్వాత ఇది పూర్తిగా మగ్గిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దింపేసి ఒక పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు, 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో ఒకసారి పూర్తిగా కలితిప్పుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పూర్తిగా వేగి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి అడుగు నుంచి పూర్తిగా కలతిప్పుకోండి. ఇలా కలతిప్పుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఈ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు గోంగూర చల్లారిపోయిన తర్వాత ఈ మిక్చర్ని మొత్తం ఒక మిక్సీ జార్లో వేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది. స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి అడుగు నుంచి కలతిప్పుకోండి గరిటెతో. కలతిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఈ చికెన్ మొత్తం పూర్తిగా ఉడికి వాటర్ కూడా ఎవాపరేట్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకోండి. ఇందులో ఉన్న వాటర్ పూర్తిగా తగ్గిపోకూడదండి. ఇది కొద్దిగా చిక్కబడి గ్రేవీగా ఉండేలాగా చూసుకోవాలి. అలా కుక్ చేసుకోండి. ఇలా కొద్దిసేపు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కలతిప్పుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోవాలి. అలా కుక్ చేసుకోండి. పూర్తిగా ఉడికిపోవాలి. మనకి ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ కూడా తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోండి. వేసుకొని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకోండి. కలతిప్పుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు దీన్ని కుక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసేసుకొని
అడుగు నుంచి ఈ గోంగూర పేస్ట్ చికెన్ పూర్తిగా కలిసేటట్లుగా తిప్పుకొని ఒకసారి సాల్ట్‌ని చూసుకొని యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండాలంటే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అంత యాడ్ చేసుకోండి వాటర్‌ని. ఎక్కువగా యాడ్ చేయొద్దు. అప్పుడు కర్రీ టేస్ట్ పాడైపోతుంది. వాటర్‌ని, సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఇందులో ఆయిల్ రిలీజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు దింపేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి. సింపుల్ అండ్ ఈజీ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ బోర్ కొడితే ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీ సిలైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.